32,000 33,000 కూడా వస్తాను. అవసరం లేదు 40,000 పెట్టి 40 పెట్టి 8,000 తాగుతుంది. 70 పెట్టన్న మిస్లత్ కొడుకు ఏదో ఉగాండా వాళ్ళు కూడా మన్నం తాలు ఇండియాలో ఏం లేదు. నెంబర్ 1 పేక్ నా కొడుకు. పైసలు ఇచ్చినా మరి దావతులు అన్న బండి వద్దు బాగా అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దని 30,000 వేయడం నువ్వు కథలు పడకు పైసలు పెట్టారా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా సార్. ఇది బినామీ సునామీ ఆఫర్లు అడిగి 11,000 రా. 11,000 ఆఫర్లు ఎవరు ఇస్తాను నీకు? అడిగి రాంటే మొత్తం చిల్లర అట్లా ఉంటుంది మరి. తీసుకోండి. కస్టమర్లు అడిగి రిపీటెడ్ ఉండాలి. డిస్కౌంట్ చేయడు కదా. ఎంత పడుతుంది డిస్కౌంట్? ఇక్కడ వస్తాను 11,000 వస్తాను మళ్ళీ 11,000 అంటే దావత్ అదే పైసలు దావత్ ఎన్నిసార్లు మర్రా ముత్తుకోవాలా నేను? అయితే నేను నైట్ ఫేమస్ చేస్తాను నేను. అది ఎక్కడన్నా ఆ పేకి నా కొడుకు ఇవ్వాలి. నేను నాగనని వాడు బుధవారం పెట్టిండు. పేకి నా కొడుకు అరే చెప్పాను 11,000 అట్లా డిస్కౌంట్. అదే 11,000 దావత్ పెడదాం. ఓకేనా? మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అది అన్న బాగా బాన్న బండి వద్దు బాన్న లెక్కెత్తుండయ్యా తుస్సో లెక్కెత్తుండయ్యా తుస్సో. చెప్పు ఏదో ఒకటి. ఓకే దట్టా డౌన్ ఎందుకు అప్పు చేద్దాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, లెక్కలు చెప్తాడు. చంద్ర అన్పాల్ గారు లెక్కలు చెప్పండి బాబు. ఎంత పడుతుంది అవినాష్? ఎంత పడుతుంది అమౌంట్ టోటల్ ఈఎంఐ? లక్ష 18,500. నెలకి ఎంత? 5,500. 5,660. ఓకే నెట్ పెట్టరా అరే అన్న చూసుకుంటారా ఏదైతే. బొమ్మలు కొనుక్కున్నా వాళ్ళ దగ్గర వాడు బండి కొన్నందుకు వేసుకోదాం. బట్ అది ఎక్కడ కొట్టుకపోతే బండి అవసరం అన్న నాకు అర్థం కాదు. తాయి బండి మీ ఇంట్లో ఒక ఎదిగే పిల్లగాడు ఉంటే ఇట్లా చేస్తారా బాయ్? తాయి వండటానికి నీకు ఎందుకురా పెద్ద బండి? లూన బండి కొనుక్కురా యాక్చువల్ తాయి బండి దింపాలన్నా కూడా ఉండాలి కదా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా నీకెందుకురా బండి? సూపర్ నాన్న కొనన్నా అన్నా సెట్ అయిందన్న కొనన్నా అన్న లాస్ట్ టార్గెట్ అన్న కొనన్నా అన్న కొనన్నా అన్న కడకున్నా అన్న బండి మీద కడక. అరే ఎట్లా కలర్ లేదా ఇది? మీ భయం ఏంటంటే నేను భయం అదే అన్న ఇక్కడ పడతామని. వాడు అది ఇంతటి మాన్ బాగున్నా మనం పక్క పెట్టి రైడర్ బోల్తే హెవీ డ్యూటీ కొడుక బండికి ఏమన్నా కావాలని నిన్నైతే పొర్రించుకుంటా కొడతా.
బండి కొనుడి. తర్వాత చూద్దాం. ఈ మొక్క ఇలానే ఉండాలని కోరుకుంటూ వాడు ఎంత ఫీల్ అవుతాడో ఈ బండి కొన్నాక. సేల్స్ అయితే అంట వీడు అన్నాడుగా మళ్ళీ సేల్స్ అవుతాడు. మీరు మూసుకోవాల్సిందే మెట్టిద్దాం రా. రిబ్బన్ కటింగ్ ఇట్లా బ్లౌజ్ అది ఉంటది కదా. రే నీ గురించి తెలియరా? ఏది కొన్నా చేయాలంటే కోడి గీకినట్టు గీకి కోడి గీకినట్టు గీక్. రాసినట్టు ఫీలింగ్ మన చూడు. మీరైతే కొనిస్తాలంటే తర్వాత వానిస్తాం కదా. మనం ఏం చేస్తాం, నెల వాడే కట్టుకోవాలి. మళ్ళీ నెల నాకు అడ్జస్ట్ అవుతుంది అని మిమ్మల్ని అడిగితే మాకు చెప్పండి. నువ్వు బండి కొన్నాక టీవీఎస్ అని ట్యాగ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తా అని ఫీలింగ్ ఏందో చూద్దాం. వాడు వస్తాడిగా, వాడు కారేసుకుని వస్తారు. ఎవరు బండి మీ ఇంట్లో ఒక ఎదిగే పిల్లగాడు ఉంటే ఇద్దరు చేస్తారు అబ్బాయి. చెప్పు, మన ముఖం చూసినా అంటే ఎంత వెలిగిపోతుందో బండి కొంటా అంటే. లోపల కొంచెం టెన్షన్ ఉన్నది, నెల ఎట్లా కట్టాలని టెన్షన్. కానీ ఇప్పుడు ఎక్సైట్మెంట్ తెలియదు. అది 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 దీనికే ఉన్నారా నువ్వు లెక్క పెడతానికి? అలా ఏమున్నా అని చదువుతాను అన్నాను. అదే స్కూల్లో బుక్ ఉంటుంది మరి. అన్నా పార్టీకి 5,000 పక్క పెట్టేసి కరెక్ట్ టైంకి ఈఎంఐ కట్టబోతే ఈయన పట్టుకోర్రి ఎటైతే అటు. షాపే కమిటీ నేనే. ఏం పొడి తింటాను అయ్యా. అన్న పార్టీకి పైసలు ఇస్తేనే తాళం ఇవ్వండి అన్న. ఓకే నాన్న, పార్టీకి పైసలు ఇస్తే తాళం ఇవ్వరు. ఏ బాబు లేవు లేవు, ఎవరు రారు మనం ఈడ కూర్చుంటే. లేవు 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 లేవు. చెప్పురా, అరే చెప్పురా, ఒక్క బండి గురించి చెప్పురా నువ్వు ఇప్పుడు. చెప్పురా. బండి గురించి నాకే నమ్మకం, నీకేంటి మాకే నమ్మకం అయితే. అమ్మో అది అది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అది ఒక డెడికేషన్, ఒక విజన్. పూజ కూడా ఉందా ఎక్కడ? భద్రకాళి. ఓకే ఓకే, దాంట్లో ఉంది. ఇప్పుడు ఎట్లా లాంగ్ పోవాలంటే బండి వాడచ్చు ఇక మనం. అంతేగా, జస్ట్ వాడు ఈఎంఐ కట్టుకుంటే సరిపోయా. కావాలంటే మన ఇష్టమైన కలర్ మళ్ళీ వేసుకోవచ్చు కదా మనం. హలో రైడర్, హలో చెప్తాను బాయ్. ఇలా మన పేరు రాసుకోవచ్చు అనుకుంటా. నవ్వండి అయ్యా. ఓ రే, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకలేదురా, బండి కొన్నావురా. ముఖం ఇంకా షాక్ లోనే ఉంది. ఏందిరా కొత్త బండి మీద స్టిక్కర్ ఇస్తాడు? రే కొత్త బండి మీద స్టిక్కర్ ఇస్తాను ఇదిరా, ఖరాబ్ గారా. హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి అంత పెద్ద కీ పెడతావారా బండికి? ఓ అయ్యా నిమ్మలం చాలు. బండి తీసుకున్నట్టు అయిపోయింది కాబట్టి భద్రకాళి గుడికి వెళ్తున్నాము పూజకాడికి వెళ్తాం.
ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్ అయితే తీయలేదు లోపల అయితే. మనం సపరేట్ వ్లాగ్ తీసుకున్నాం. మళ్ళీ భద్రకాళది సపరేట్ వ్లాగ్ తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? రైడర్ కొన్న రైడర్ అని పెట్టు. అన్బాక్సింగ్. దాని మీద టెక్స్ట్ ఎందుకు ఇచ్చింది వాడు ఆయన? స్క్రాచ్ రెస్టారెంట్ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ లో మళ్ళీ ఫస్ట్ ఉంటాం. చెడగొట్టిల ఫస్ట్ ఉంటాం. హ్యాండిల్ విత్ గేర్ బాయ్. ఎందుకు బాయ్ అట్లా చెప్తాను? ఆగమా రైడర్ రైడర్. ఇది ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం 1K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం. మీ ప్రతి సబ్స్క్రైబ్ నాకు నెక్స్ట్ వీడియోకి బూస్ట్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.